అమెరికాకు చెందిన డేనియల్ షెల్లాబార్జర్ అలియాస్ స్వీలో అందరిలాగే సాధారణ జీవితం గడిపేవాడు. అతడికి కష్టపడి సంపాదించడం, అలా వచ్చిన నగదుతో ఇంటి అద్దె కట్టడం నచ్చలేదు. దాంతో ఓ రోజు తాను చేస్తున్న ఉద్యోగం, అద్దె ఇల్లు వదిలి ఓ గుహలోకి వెళ్ళాలనుకుని నిశ్చయించుకున్నాడు. ఆ సమయంలో డేనియల్ దగ్గర కొంత డబ్బు ఉండేది. వెంటనే దాన్ని తీసుకెళ్లి ఓ పబ్లిక్ ఫోన్ బాక్స్పై పెట్టి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్నప్పుడు తనకు స్వేచ్ఛ లభించినట్లయింది. సౌకర్యంగా అనిపించింది. విలువైనది వదిలేసి వెళ్తున్నట్లు కాకుండా ఓ గుదిబండను వదిలించుకున్నట్లుగా తన మనసుకు ప్రశాంతత చేకూరింది. ఆ అనుభవాన్ని ఆస్వాదిస్తూనే యూటా రాష్ట్రంలోని మోవాబ్ పట్టణానికి దగ్గరలోని ఓ గుహలోకి వెళ్ళిపోయాడు. గుహలో ఉన్న డేనియల్ దగ్గర చిల్లి గవ్వలేదు. దాంతో ఆకలి వేస్తే చెత్త డబ్బాలు వెతకడం మొదలుపెట్టాడు. అందులో తనకు దొరికిన ఆహారం వస్తువులను సేకరించుకొని గుహకు తెచ్చుకునేవాడు. నాన్ వెజ్ ఆహారం తినాలనిపిస్తే రోడ్డుపై పడి చచ్చిన జంతువులను తెచ్చి వండుకునేవాడు. ఇవే కాకుండా గుహకు సమీపంలో కొన్ని రకాల కూరగాయలను కూడా పెంచాడు. సాధారణంగా బిచ్చగాళ్లను, నిరుపేదలను ఆదుకోవడానికి అమెరికా ప్రభుత్వం ఫుడ్ స్టాంప్ ఇస్తుంది. వాటిని వినియోగించుకొని ఆహార కేంద్రాల్లో తినవచ్చు. డేనియల్ అవేవి తీసుకోవడానికి ఇష్టపడలేదు. తనకు తీరిక దొరికినప్పుడల్లా బ్లాగ్ రాసుకోవడానికి మాత్రం లైబ్రరీకి వెళ్ళేవాడు. అక్కడి కంప్యూటర్లను వినియోగించి బ్లాగ్ రాసేవాడు. తన మొత్తం గుహ జీవితంపై డేనియల్ మాట్లాడుతూ, 90వ దశకం నుంచే నేను కొన్నిసార్లు గుహల్లో ఉండడం అలవాటు చేసుకున్నాను. దాంతో ధనం, ఇల్లు లేదనే లోటు నాకు తెలియలేదు. ఒంటరి జీవితం ఎంచుకోవడానికి ముందే నాకు చాలా మంచి ఉద్యోగం ఉండేది. సంపాదించి ఖర్చు చేయడం నాకు నచ్చలేదు. అందుకే ప్రకృతి వైపు అడుగులు వేశాను. ఆది మానవుల జీవన శైలిని అనుసరిస్తూ కాలం గడిపానని చెప్పాడు. అందరూ డబ్బు లేకుంటే తిండి ఎలాగని ఆలోచిస్తారు, కానీ తనకు సులభంగా తిండి దొరికేదని డేనియల్ తెలిపాడు. ప్రజలు చాలా ఆహారం చెత్త కుండీల్లో పడేస్తున్నారు. దాంతో కడుపు నింపుకున్న తాను ఏ రోజు జబ్బు పడలేదని స్పష్టం చేశాడు. గుహలో జీవించాలనుకోవడం వెనుక ప్రధాన కారణం ఏంటని డేనియల్ను అడగ్గా, ఆధునిక జీవన విధానం చూసి చాలా మానసిక ఒత్తిడికి గురయ్యానని, నాకంటూ ఓ ప్రత్యేక జీవితం ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. సంచార జీవనం ఎంచుకున్న తర్వాత పూర్తిగా స్వేచ్ఛ దొరికిందని, ఒత్తిడి దూరమైందని తన అనుభవాన్ని వివరించాడు. ఇలా సంతోషంగా జీవనం సాగిస్తున్న డేనియల్ 2016లో మళ్ళీ సాధారణ జీవితంలోకి వచ్చాడు. తన తల్లిదండ్రులు బాగా వయోవృద్ధులు కావడంతో వారికి చేదోడుగా ఉండేందుకు తాను ఎంచుకున్న జీవన విధానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి డేనియల్ జీవితం గురించి పలు పత్రికలు, టీవీ, యూట్యూబ్ ఛానళ్లలో కథనాలు ప్రసారం అవుతూ ఉన్నాయి.